అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. పాము కాటు. కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తయిన తర్వాత పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆతృతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి స్వామివారి పాదాలపై పడి పిలిపించసాగాడు. నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా అని. ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు. ఆ రైతుకు ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్ళిపోవడం వల్ల భయంతో మూర్ఛిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడం లేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పద్ధతి ఉంది. కానీ ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు. స్వామి మాత్రమే వాణ్ణి కాపాడాలి. మహాస్వామి వారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ పిల్లవాని నుదురుపై పూయండి. సరే స్వామి, మీ ఇంట్లో సీకాయ పొడి ఉందా? ఉంది స్వామి అని తల్లూపాడు. పిల్లవాని పెదాలు వేరు చేసి కొద్దిగా సీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్ము వేస్తే పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలికి తీసుకుంటే పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చేయాలి. వెళ్ళి పిల్లవాడికి సీకాయ పొడి ఇవ్వు. ఆ రైతు పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారు చెప్పినట్లుగా చేశాడు. సీకాయ పొడిని నోటిలో వెయ్యగానే చేదు చేదు అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. పరిస్థితి చక్కబడిన తర్వాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రైతు భార్యతో స్వామివారు ప్రతిరోజు ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు అని చెప్పారు. మహాపెరియవ దర్శన అనుభవంగళ్. స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు.